ఇది చెప్పడానికి చాలా బాధగా ఉన్నప్పటికీ ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకోవడానికి నేను చెప్తున్నాను ఈ విషయాన్ని. ఒక ఐటీ మేనేజర్‌పై, ఒక ఐటీ కంపెనీలో జరుగుతున్న అరాచకాల గురించి జరుగుతున్న వీడియో ఇది. ఒక ఐటీ మేనేజర్‌పై ఆ కంపెనీ సీఈఓ గ్యాంగ్ రేప్ చేసిన విషయం చాలా రేర్‌గా, అంటే చాలా రోజుల తర్వాత బయటకు వచ్చింది. సో ఈ వీడియోని మీకోసం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్ అసలు ఏం జరిగింది, ఎక్కడ జరిగింది అంటే ఇది మనం ఒకరిని కించపరచడం గురించి కాదు. ఇలాంటివి మన కొలీగ్స్లో ఎవరికైనా జరుగుతున్నా కూడా సో వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ దెమ్, అంటే వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం గురించి అన్న విషయాన్ని గురించి నేను ఈ వీడియోని మీకోసం షేర్ చేస్తున్నాను. ఈ వీడియోని క్లియర్ వరకు చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అలాగే వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ కూడా చేయండి. వెల్కమ్ టు ద ఛానల్ సరదాగా కాసేపు. అసలు విషయానికి వెళ్తే, ఒక ఐటీ కంపెనీలో ఉన్న మేనేజర్ రాజస్థాన్లోని ఉదయపూర్ నగరంలో సభ్య సమాజం తలదించుకునే ఘటన వెలుగు చూసింది. అంటే ఆ కంపెనీ సీఈఓ మరియు మరో ఉన్నత అధికారి కలిసి ఒక మహిళా మేనేజర్పై నడుస్తున్న కారులోనే సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. నమ్మశక్యం కావట్లేదు కదా, ఇది చాలా నిజమండి. ఈ క్రూరత్వానికి ఒక మహిళా అధికారి కూడా సహకరించడం చాలా గమనార్హం. విషయానికి వస్తే, బాధితురాలు ఉదయపూర్లోని ఒక ప్రైవేట్ ఐటీ కంపెనీలో మేనేజర్గా పనిచేస్తుంది. ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం డిసెంబర్ 20వ తేదీ రాత్రి ఆ కంపెనీ సీఈఓ పుట్టినరోజు సందర్భంగా న్యూ ఇయర్ వేడుకలు కలిపి ఒక హోటల్లో జరిగాయి. అంటే రాత్రి 9 గంటలు దాటిన తర్వాత పార్టీకి వెళ్ళిన బాధితురాలు తెల్లవారుజామున 1:30 వరకు అక్కడే ఉంది. పార్టీలో మద్యం సేవించడం వల్ల ఆమె ఆరోగ్యం కాస్త క్షీణించింది. బాధితురాలి పరిస్థితి చూసి కొందరు ఆమెను ఇంటి దగ్గర వదిలిపెడతామని ముందుకొచ్చారు. అయితే అక్కడే అసలు కథ మొదలైంది. కంపెనీకి చెందిన మహిళా ఎగ్జిక్యూటివ్ హెడ్ తాను స్వయంగా ఇంటి దగ్గర దింపుతానని నమ్మబలికి బాధితురాలిని ఆమె కారులోనే ఎక్కించుకుని, ఆ కారులో సదరు మహిళా అధికారి భర్త మరియు కంపెనీ సీఈఓ కూడా ఉన్నారు. సో ఇక్కడే నడుస్తున్న కారులోనే అరాచకం జరిగిపోయిందండి. బాధితురాలి ఫిర్యాదు ప్రకారం దారిలో నిందితులు ఒక షాపు దగ్గర ఆమెకు మత్తు పదార్థం కలిపిన పానీయాన్ని తాగించారు. ఆమె స్పృహ కోల్పోయిన తర్వాత నడుస్తున్న కారులోనే సీఈఓ ఎగ్జిక్యూటివ్ హెడ్ భర్త ఆమెపై గ్యాంగ్ రేప్కు పాల్పడ్డారు. బాధితురాలు మధ్యలో స్పృహలోకి వచ్చినప్పటికీ సీఈఓ తనపై అఘాయిత్యం చేస్తున్నట్టు గుర్తించింది. సో తెల్లవారుజామున 5 గంటల సమయంలో నిందితురాలు బాధితురాలిని ఆమె ఇంటి వద్ద వదిలిపెట్టి వెళ్లారు. పూర్తిగా స్పృహలోకి వచ్చిన తర్వాత బాధితురాలు తన శరీరానికి అయిన గాయాలను, ప్రైవేట్ భాగాల్లో రక్తస్రావం చూసి దిగ్భ్రాంతికి గురైంది. తన వంటిపై ఉన్న నగలు, దుస్తులు కూడా మాయమైనట్లు ఆమె గుర్తించింది. ఈ కేసులో అత్యంత కీలకమైన ఆధారం కారులోని డాష్ క్యామ్. కారులో అమర్చిన కెమెరాల్లో నిందితుల మాటలు, వారి అకృత్యాలు ఆడియో, వీడియో రూపంలో రికార్డయ్యాయి. బాధితురాలు ఆ సాక్ష్యాలతో సహా పోలీసులను ఆశ్రయించింది. సుకేర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తుని ఏఎస్పీ మాధురి వర్మకు అప్పగించారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. డాష్ క్యామ్ ఫుటేజ్ని స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ విచారణకు పంపారు. చూసారు కదా ఫ్రెండ్స్, చేస్తున్న ఉద్యోగం ఎంత ఇంపార్టెంట్ అయినా కూడా సో మనం ఏదైతే మనం సమాజంలో ఉన్నామో అందరినీ ఒక కంట కనిపెడుతూ మనం ఎవరికైతే చేస్తారో ఏదైతే ప్రొటెక్షన్ అయితే చేసుకోవాల్సిన విషయం అయితే మనం చూసించాలి ఉంది. ఇప్పుడైతే చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.